MG9 న్యూస్. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. జన సైనికులు అధైర్యపడొద్దు, అండగా ఉంటాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సరం అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి కలిసి రావాలని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖాగౌడ ఆకాంక్షించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన జన సైనికులు అధిక సంఖ్యలో జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని తమ నాయకురాలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రేఖాగౌడ్ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మాట్లాడారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చేతికి ప్రజలు అధికారాన్ని ఇస్తే రాష్ట్రం అప్పుల పాలైపోయిందని, సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో అధికార పార్టీ ఘోరంగా విఫలమైపోయిందన్నారు. ఉద్యోగులు రోడ్లెక్కితే యువత, రైతు కూలీలు వలసబాట పడుతున్నారని, ఇదేంటని ప్రశ్నించే వారి నోరు నొక్కడం, దాడులు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కరోనా వైరస్ కంటే ప్రమాదకరంగా మారిన అధికార పార్టీని తాడేపల్లి ఇంటికే పరిమితం చేసి జనసేన, టీడీపీ ఉమ్మడి పార్టీలను తిరుగులేని శక్తిగా గెలిపించాలని కోరారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు రేఖాగౌడ్ పోటీ చేయాలని కోరగా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని అన్నారు. జనసేన, టీడీపీ అధినేతలు ఇద్దరు కలిసి ఒక బీసీ మహిళగా నన్ను గుర్తించి పోటీ చేయమని ఆదేశించి అవకాశం ఇస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి సొంత డబ్బుతో పార్టీ జెండాను మోస్తున్న జన సైనికులు ఎవ్వరూ అధైర్యపడొద్దని, వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఉమ్మడి పార్టీల అధినేతలు రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నారని, నూతన ప్రజా ప్రభుత్వం ఏర్పడడం మాత్రం తథ్యమన్నారు. MG9 న్యూస్తో ఎమ్మిగనూరు రిపోర్టర్ అలవాల శ్రీనివాసులు. పద ఈశ్వర్ ముందర పోండి, ముందరికి వెళ్ళండి. భాష మాలిక్ భాయ్